ఒకసారి వందనాలు చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మరి జయమ్మ గారి జీవితంలో చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి, వారి కుటుంబం పట్ల, దినేష్ పట్ల చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు ఏది చేయాలో ఆయనకి అది చేస్తారు. ఒక సమయం ఆయనకు ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి మనల్ని హెచ్చించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. కొంతకాలం నలిగినప్పటికీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఈ నూతన సంవత్సరంలో మనందరము బహుగా ఆశీర్వదింపబడతాము. ఆమేన్. అందరూ కూడా దీవించబడతాము. అందరికీ కూడా మంచి కృప దేవుడు అనుగ్రహిస్తాడండి. గొప్ప విశ్వాసంతో, ఇదే విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఇదే విశ్వాసంతో ప్రభువు మీద నమ్మకంగా ఆనుకుని ఉందామండి. ప్రతి ఒక్కరిని దీన్ని అలాగే ఆ షాపు కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దినేష్ బ్రదరు మరి చక్కటి వ్యాపారం చేసేటట్టుగా, ఆ వ్యాపారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా, ఆ షాప్ చుట్టూ దేవుడు కంచుంచేటట్టుగా, ఆనాడు షునేమిరా విధవరాలు ఎలాగైతే కొంచెము పిండి కొంచెము నూనెతో అప్పం వేసి దైవజనునికి పెట్టి ఆ కరువు కాలం అంతా ఎలాగ జీవించబడిందో, ఏమీ లేనప్పటికీ దేవుడు సమృద్ధి ఇచ్చి నడిపిస్తాడని దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం భాగంలోనికి వెళ్దామండి. వచ్చిన మీ అందరికీ, ఆరాధనకు వచ్చిన మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా వందనాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టు వేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టువేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు ఒకళ్ళు చదవండి. గతించిపోనే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొర్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రవ్వా. ఉన్నవాడువు అనువాడువు ప్రవ్వా, శక్తిమంతుడువు తండ్రి. వాక్యమై ఉన్న మా దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చారు ప్రవ్వా. అంతేకాదు ప్రవ్వా, చదవబడని లేఖన భాగాన్ని విరిచి మాకు వడ్డించండి. మమ్మల్ని బలపరచండి. మాకు మీరు సహాయం అనుగ్రహించండి. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాట మరుగుపరుచుకోండి నాయన. కావలసిన ఆత్మతో మీరు నింపండి అయ్యా. ఎక్కడున్న వారందరినీ స్వాధీనంలోనికి తీసుకోండి ప్రవ్వా. అయ్యా, ఇదిగో నీ నడిపింపులో ప్రతి బిడ్డ నడవటానికి కృప దయచేయండి తండ్రి. మనందరితో మాట్లాడి బలపరిచి కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు ప్రభువు పుట్టుకను గురించి కొన్ని ప్రవచనములు ఇచ్చారు. వాటి నెరవేర్పు గురించి మనం మాట్లాడుకుందామండి. కొన్ని ప్రవచనాలు జరిగినాయి. అంటే ప్రవచనములు అంటే కదా, క్రీస్తుకు ముందే జరిగినవి. అంటే క్రీస్తు యేసు ప్రభువు పుట్టక ముందే చెప్పబడినవి, ముందు జరిగినవి ప్రవచనములు అంటారు. అవి మనము చూద్దామండి. అయితే ఇక్కడ ధర్మశాస్త్రమైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయవచ్చునని తలంచరాదు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుప్రభువు అంటున్నారు, కొట్టివేయుటకు నేను ప్రవచనాలు నెరవేరటానికే కానీ కొట్టివేయటానికి నేను రాలేదు అని చెప్తూ, ఆకాశమును భూమియు గతించిపోవును గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరును. దానిలో నుండి ఒక పొర్లైనను ఒక సున్నైనను తప్పుపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రంలో ఉన్న ఒక సున్నైనను ఒక పొర్లైనను తప్పుపోదని దేవుడు చెప్తున్నాడు. ఒక సున్నైనను పొర్లైనను తీయటానికి కానీ కలపటానికి కానీ ఎంత మాత్రం ఎవరికి ఇది విధి లేదు. అది పొర్లిపోవటానికి కూడా వీలు లేదు. అంటే ప్రతీది ఏమవుతుందండి? ప్రతీది నెరవేర్చుతుంది, ప్రతీది జరుగుతుంది. ధర్మశాస్త్రం చెప్పింది, పరిశుద్ధ గ్రంథం చెప్పింది ప్రతీది నెరవేరుతుంది. అయితే క్రీస్తు జన్మను గూర్చి ఆయన ఏ స్థలములో ఏ వంశములో జన్మించాడో, లేతే
ప్రవక్తల చోట పలికిన దేవుడు క్రీస్తు పుట్టక ముందే కొన్ని గొప్పవాళ్ళు పుట్టుండొచ్చు. క్రీస్తు పుట్టక ముందు కొంతమంది గొప్పవాళ్ళు పుట్టుండొచ్చు, ఇంకా ఇంకా గొప్పవాళ్ళు పుట్టే ఉండొచ్చు. కానీ విశిష్టత ఏంటంటే ఈ లోకములో క్రీస్తు జన్మించిన రీతిగా ఎవరూ కూడా జన్మించలేదు. గమనించారా? ఎప్పుడైనా గమనించారా? ఆయన జన్మించిన రీతిగా ఎవ్వరూ జన్మించలేదు. విశిష్టమైన వారు ఎంతోమంది జన్మించి ఉండొచ్చు. క్రీస్తుకు పూర్వం కానీ క్రీస్తుకు శకము కానీ జన్మించి ఉండవచ్చు. అనేక మంది మహానుభావులు మహోన్నతులు జన్మించి ఉండవచ్చు. కానీ క్రీస్తు వలె పుట్టిన మహనీయుడు ఎవరూ లేరు, ఆయన తప్ప. క్రీస్తు జన్మ వేరుగా ఉంది, ఆయన అంత మహనీయుడు. అయితే ఆయన పుట్టక ముందే ప్రవచనములన్నీ కూడా చెప్పబడి ఉన్నవి, ప్రవచనములన్నీ కూడా చెప్పినాయి. అయితే ఒక మాట చూద్దాము. ఆయన జన్మ చాలా వింతగా ఉంటుంది, చాలా విలువైనది. ఏంటండి? వింతైనది, విలువైనది. కన్యక గర్భాన్ని జన్మిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏ గర్భాన్నండి? ఇది శాస్త్రం ఒప్పుకుంటుందా? ఆ సైన్స్ ఒప్పుకుంటుందా? కదండి. కానీ మన దేవుడు ఎలా పుట్టాడండి? కన్యక గర్భాన్ని. అసలు ఎంత మహనీయుడండి, ఎంత శక్తివంతుడండి ఆయన, ఎంత గొప్పవాడండి ఆయన. ఆయన్ని ఏ వచనము మనం చూసినా, ఏ వచనము మనం పరిశోధించినా ఆయన గొప్పతనం మనకు బయటపడుతూ ఉంటుంది, ఆయన ఎంత గొప్పవాడని. అయితే చూడండి, ఎంతో యోగి పుంగలు పుట్టారు, మహా ఋషులు పుట్టారు. ఎవరు పుట్టినా ఇలాంటివి పుట్టుక ఎవరికి లేదు. మనం ప్రత్యేకంగా ఒకగానొక ఆయనకు ఒకే ఒక పుట్టుక ఆయనకు మాత్రమే ఉంది. అందుకే అది యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ప్రవచనం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. చాలండి, ఈ మాట ఎక్కడుంది? యెషయా గ్రంథంలో రాయబడింది. అసలు యెషయాకి మత్తయి సువార్తకి సంబంధం ఉందండి? ఉందంటారా? కదా. ఇది ఎన్ని సంవత్సరాలకు ముందుగా రాయబడి ఉందంటండి? క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రిందట, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రిందట రాయబడి ఉన్నది కదండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము ఇక్కడ సెలవిస్తున్నారు చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది. అబ్బా, ఎన్ని సంవత్సరాలకు ముందో ఈ ప్రవచన వాక్యము చెప్పబడింది. ప్రవచన వాక్యం చెప్పబడింది. కన్యక గర్భమందు ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేల్ పేరుతో సహా చెప్పబడింది. రేపు ఏం జరుగుద్దో మనకు తెలుసా? జరుగుద్దండి. చాలామంది అన్నారు 2000 సంవత్సరంలో ఈ యుగం ఏమైపోతుంది అన్నారు, అంతమైపోతుంది అన్నారు కదా. వాళ్ళ ఇష్టం, ఇప్పుడు పడితే అప్పుడు చెప్పారు. 2010లో అయిపోతుంది అన్నారు, 2012 అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు కదా. ఏమన్నా అయ్యిందా? ఏదో కొంచెం మధ్య మధ్యలో భూకంపాలని అలాంటివన్నీ వచ్చినాయి, కానీ ఏమీ అవలేదు, అంతమైపోతుంది అని చెప్పారు కదా. ఎవరు చెప్పగలరు రేపు ఏం జరుగుతుందో? సర్వ సృష్టికర్త అయిన ఆయనకి మాత్రమే ఏదైనా తెలుసు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ప్రవచనములు ఆయన పుట్టించారు, ప్రవక్తల ద్వారా రాయించారు. ఎవరి ద్వారానండి? ప్రవక్తల ద్వారా రాయించాడు. ఒక కన్యక గర్భం. అసలు ఇప్పుడే కాదు, ఆయన యెషయా గ్రంథంలోనే కాదు, ఆయన మానవుడు చెడిపోయినప్పుడే ఆయన పలికాడు ఈ మాట. అది చూస్తే, ప్రవచనం చూస్తే, మానవుడు చెడిపోయినప్పుడు, మానవుడు దేవుడి నుండి దూరం అయిపోయినప్పుడు, మానవుడు దేవుడి నుండి తొలగిపోయినప్పుడే ఈ మాట చెప్పాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూడండి. కన్యక గర్భాన్న ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి ఏం పేరు పెట్టమంటున్నాడండి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడుగా ఉంటాడు. ఏమంటండి? దేవుడు తోడు. ఈ మాట చెప్పిన వారందరికీ దేవుడు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన తోడుంటే ఇంకేది అవసరం ఉండదు కదా. ఒక మాట చెప్తాను నేను. ఒక ఊళ్ళో ఒక రాజ్యం ఉంది, ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజుని ఇబ్బందుల్లో ఉంటే ముగ్గురు వ్యక్తులు రక్షించారండి. ముగ్గురు వ్యక్తులు రక్షించినప్పుడు ఒక వ్యక్తి రాజు తర్వాత అన్నాడు, మీరు రండి నా దగ్గరకు అన్నప్పుడు వారు వచ్చారు. ఒక వ్యక్తిని అడిగాడు, నీకేం కావాలి అని అడిగినప్పుడు, నాకు ఉద్యోగం లేదయ్యా, మంచి ఉద్యోగాన్ని మీరు నాకు దయచేయండి అని అడిగాడు. అప్పుడు రాజు అన్నాడు, నువ్వు వెంటనే నాకు సైనికుడిగా ఉండు, నా ప్రక్కనే ఉండు అని చెప్పి మంచి ఉద్యోగాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాడు, మొదటి వ్యక్తికి. అయితే రెండో వ్యక్తిని అడిగాడు, నీకేం కావాలయ్యా అని అడిగాడు. అడిగితే, నాకు వివాహం కాలేదు, మంచి అందమైన అమ్మాయిని, మంచి యోగ్యరాల్ని మీరే చూసి నాకు వివాహం చేయండి అని. మంచి అందమైన అమ్మాయిని ఇచ్చి రాజు ఏం చేశాడండి, వివాహం చేశాడు. మూడో వ్యక్తి అడిగాడు, అయ్యా నీకేం కావాలి నాయనా అని అడిగాడు. అంటే నువ్వు కావాలని అడగల. ఏం అడిగాడంటే, రాజా మీరు నా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. ఏమన్నాడండి, భోజనానికి రమ్మన్నాడు. అబ్బో ఇదేంటి, ఇతను నన్ను భోజనానికి కోరుకుంటున్నాడేంటి, సరే కోరిక తీరుస్తాను, ఏం కావాలో కోరుకోమన్నాను కదా, మాట ఇచ్చాను కదా, ఏ కోరికైనా తీర్చాలా లేదా, రాజు తీర్చాలా లేదా, నీ ప్రాణం ఇమ్మన్నా ఏం చేయాలంట, ఇచ్చేయాలంట. మరి పరమందున్న రాజు మిమ్మల్ని ఏమంటున్నాడు, అడుగుడి 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 ఇయ్యబడును అంటున్నాడు. ఏమంటున్నాడు, అడుగుడి ఇయ్యబడును అంటున్నాడు. మనం ఏది అడిగినా ఆయన ఏం చేస్తాడండి, ఆయన నమ్మకం ఉందా, నమ్మకం ఉన్నవారు హృదయపూర్వకంగా దేవునికి మహిమ చెల్లించండి. ఆయన ఏది అడిగినా మనకి ఇస్తారు. అయితే ఆ మూడో వ్యక్తి అన్నాడు, నా ఇంటికి భోజనానికి రమ్మన్నప్పుడు ఇంకా మంత్రులాళ్ళు చూస్తారు కదా, సైనికులాళ్ళు ఆ ఇల్లు ఎలా ఉందో, ముందు రాజు ఎలా పడితే అలా వెళ్ళిపోరు కదా, ముందు అక్కడ చూసుకుని వస్తారన్నమాట. చూసుకుని వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంది, పూరు గుడిచండి. ఎలా ఉంది, పూరు గుడిచి, ఏమీ లేనప్పుడు అప్పుడు అక్కడ అందరూ చూసుకుని, రాజు రావడానికి సౌకర్యం ఉండాలి, రోడ్లు మంచిగా లేవు, ఏమీ లేవు. అప్పుడు మొదటగా రోడ్లు వేయించారు. రాజు ఉండటానికి మంచి ఉండాలి కాబట్టి మంచి ఇల్లుకి గది కట్టారు. గదితో పాటు ఆయనతో పాటు రాణి వస్తుంది, రాణికో మంచి గది కట్టారు. వీళ్ళతో పాటు మంత్రులు, సైన్యాధిపతులు అందరూ వస్తారు కాబట్టి మంచి భవనం ఏమైపోయిందండి, మంచి అందమైన భవనం తయారైపోయింది. ఆ ఊరికి మంచి రోడ్డు పడిపోయింది. ఆ రాజు తినవలసినవన్నీ ఆహారం అంతా ఇంకా ఒక్క రోజుకి కాదు అండి, సంవత్సరాల తరబడి తినే ఆహారం ఆ ఇంట్లో ఉండిపోయింది. ఇంకా రాజు వస్తున్నాడు, ఇంకేముంది చూడండి, ఎంత జ్ఞానంతో కోరుకున్నాడు. ఉద్యోగం కోరుకున్న వాడికేమో ఉద్యోగం వస్తుంది, భార్య కోరుకున్నవాడు భార్య, పాపం ఆ పోరు ఇంకే ఎల్లప్పుడూ ఉంటుందంటండి. ఎవరి పోరండి, ఉంటుందా, మనం అలాంటి వాళ్ళమా, పురుషులు చెప్పారంటే అంగీకరించవచ్చు, మనమే చెప్పుకుంటే ఇంకేంటంటే మనం అంగీకరించ, అలాంటి వాళ్ళమేనంట పోరు లాంటి వాళ్ళు. అయితే పాపం ఆ రెండో వ్యక్తి అలా పోరు కోరుకున్నాడు. అయితే ఈ మూడో వ్యక్తి చాలా జ్ఞానంతో ఎవరిని కోరుకున్నాడండి, రాజునే కోరుకున్నాడు కదా. ఆ సర్వాంతర్యామి అలాగా మనం కూడా ఆయన్ని కోరుకోవాలి. ఎవరినండి, ఆ రాజును కోరుకోవాలి. ఇహలోకమైనవి ఇవ్వయ్యా అంటే అంత మట్టుకే ఇస్తాడు, కోరుకున్నవి ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. నువ్వేదైనా అడుగు, ప్రభు ఏదైనా ఇస్తాడు. కానీ జ్ఞానయుక్తంగా మనం, దేవా నువ్వు నా దగ్గర ఉండయ్యా, నాతో ఉండయ్యా అంటే నువ్వు అస్తమాట్లు ఏమి కోరుకోక్కర్లా. ఏం చేస్తాడండి ఆయనే చూసుకుంటాడు. ఆ రాజు సైన్యులకి అప్పచెప్పినట్లుగా పరమందు రాజు దూతలకు అప్పగిస్తాడు కదా. వాక్యమే ఉంది కదా, నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు, తమ దూతలకు ఆజ్ఞాపించాడండి. అలా ఆజ్ఞాపిస్తాడు, మనం ఆయన్ని కోరుకోవాలి. అయితే ఈ సృష్టికర్త ఆయన కన్యక గర్భాన్ని జన్మించడానికండి ఇక్కడికి ఆయన వచ్చారు కదా. ఈ యెషయా గ్రంథంలో ఈ మాట అదే సెలవిస్తుంది కదా, 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పుట్టక సృష్టికి తెలియజేస్తున్నారు. ప్రవచనం ఇది నెరవేరింది. ఇది నెరవేర్పు ఎక్కడ నెరవేరిందండి, మత్తయి సువార్తలో నెరవేరింది కదా. మత్తయి సువార్త దయించి వాక్యం అర్థం చేసుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆమె యొక్క కుమారుణ్ణి కనిను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు
పెట్టెను. దేవునికి మహిమ కలుగును కాక. ఆమె యొక్క కుమారుని కనెను. ఆమె యొక్క కుమార్. యెషయా రాసిన గ్రంథంలో ప్రవచన వాక్యం ఎక్కడ నెరవేరిందండి? మత్తయి సువార్తలో నెరవేరింది. ఆమె యొక్క కుమారుని కనెను. ఆమెకు యేసు అని, అతనికి యేసు అని పేరు పెట్టెదను అని. అలాగా ప్రవచన వాక్యములు ఎన్ని ఉన్నాయంటే ఆది కాండంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆది కాండము 3వ అధ్యాయము. అందరూ వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి దయించి. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేసదను. అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దాన్ని మడిమ మీద కొట్టదవని చెప్పును. చాలండి. ఇక్కడ చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజే. ఎవరితో మాట్లాడుతున్నారండి ఇది మాట? సర్పంతో మాట్లాడుతున్నారు. అంటే స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగుతుందంటే స్త్రీ సంతానం ఏంటి? స్త్రీ సంతానం ఏంటి కదా? ఎవరండి? మనందరమే ఎలా వచ్చిన వారమి? తల్లిదండ్రుల ద్వారా వచ్చిన వారం. ఎలా వచ్చిన వారమి? మనందరమే తల్లిదండ్రులు. యేసు ప్రభు వారు ఒక్కరే ఎలా వచ్చారు? స్త్రీ ద్వారా. ఎలా వచ్చారండి? కన్యక అయిన మరియ ద్వారానే ఆయన వచ్చారు. అందుకే స్త్రీ సంతానమునకును నీకును ఏం కలుగుతుందంట? వైరము కలుగుద్దంట. స్త్రీ సంతానమునకును నీకును వైరము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడలంగా ఉన్న వారికి అపవాదికిని ఏం కలుగుద్ది కదండి? ఏముంది మనకు? ఆడికి మనకి ఏముందండి? వైర్యం ఉంది. మన మధ్యన ఏముంది? వైర్యం ఉంది. నీ సంతానమునకు నీ స్త్రీ సంతానమునకును నీకును వైరము కలుగుద్ది. అక్కడ అంటున్నాడు అమ్మా నీకును ఆమెకు వైరము కలుగజేసను, అది నిన్ను తల మీద కొట్టదను, నీవు దాని మడివి మీద చూపు. అది దేని మీద కొడుతుందంట? తల మీద. తల మీద కొట్టి పామును ఎక్కడ కొడతాము? తోక మీద కొడితే ఏమవుతుందండి? తిరగబడుతుంది. అవునా? తోక మీద కొట్టినా నడుము మీద కొట్టిన ఏమవుతుంది? తిరగబడి ఏం చేస్తుందండి? దానిపైన అది చేసుకుని వెళ్తుంది. పామును కొట్టేటప్పుడు ఎక్కడ కొట్టాలంట? తల మీద కొట్టాలి. అలాగనే స్త్రీ అది నీకు తల మీద కొడుతుంది, నువ్వు మడిమి మీద కొడతావు. పాము కాటేసేటప్పుడు ఎక్కడ వేస్తుందండి? కాలు మీద, మడిమి మీదే వేస్తుంది. అది ఇంక అంత పైకి మించి ఏది కదా. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దాని తలని ఏం చేశారండి? చితగద్రొక్కారు. ఏం చేశారండి? చితగద్రొక్కారు. సిలువలో ఉండి ఆయన అపవాది తలని ఏం చేశారండి? చితగొట్టారు. స్త్రీ సంతానమునకు నీకును వైరము, అది నిన్ను తల మీద కొడుతుంది, నువ్వు దాని మడిమి మీద కాటు వేస్తావు. అపవాది కాటు వేశాడు, విషం ఏమవుతుందండి? విషం ఎక్కిపోయింది కదా. ఆనాడు ఎక్కడేశాడండి కాటు? ఎక్కడేశాడు? ఏదేను వనముల ఆదాము దగ్గర వేశాడు కాటు. ఏమైందండి? విషం ఎక్కింది. ఎక్కిన విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువ పైన దాని తలని ఏం చేశాడు? చితగొట్టాడు. ఇప్పుడు దాని బలం ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తుందండి? తోకతోనే ఇంత బలం చూపిస్తుంది, ఇంతలా ఆడుతుంది. ఏం చూపిస్తుందండి? తోకతో ఆడించి ప్రతి మానవాడి హృదయాన్ని ఏం చేస్తుందండి? అది చాలా పాడు చేస్తుంది. ప్రతి మానవాడి హృదయము చాలా పాడు చేస్తుంది. ఎంత కఠినమైన హృదయాలుగా మారుతున్నాయో తెలుసండి. ఎంతోమంది యవన బిడ్డలు పాడైపోవట్లేదా? ఇప్పుడు యవన బిడ్డలనే అనుకుంటున్నాం. చాలా భ్రష్టత్వం కలిగి ఎన్నో హృదయాలు పాడైపోతున్నాయి కదా. ఎన్నో కుటుంబాలు నాశనానికి నడుస్తున్నాయి కదా. కేవలం దేని గురించండి? వాడు వేసిన విషపు కాటు వల్ల. దేవుడు మానవుల్ని ఎలా చేశాడండి? చాలా ఆయన వ్యక్తిత్వం కలిగినట్టుగా చేశాడు, మంచి మనుషులుగా చేశాడు. అందుకే దేవుడికి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, దేవుడికి ఎవరు ఇష్టమండి? బాగా మనుషులంటే ఇష్టం. దేవుడు ఎవరికి ఇష్టమండి? మనుషులంటే చాలా ఇష్టం. మనకైతే ఒకళ్ళు నచ్చుతారు, ఒకళ్ళు నచ్చరు. ఒకళ్ళు ఇష్టము, ఒకళ్ళు ఇష్టం ఉండదు. ఇంట్లోనే కదా, ఇంట్లోనే ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉండదు. ప్రక్కన ఒక పక్కన ఇష్టం ఉండదు, పక్కనే ఇష్టం ఉండదు కదా.
సంఘంలో కొంతమంది ఇష్టం ఉంటాం, కొంతమంది స్కూల్లో కొంతమంది ఇష్టం ఉంటారు. అందరితో స్నేహం చేస్తారా బిడ్డలు? చెప్పండి. వారికి నచ్చిన వారు, వారి మనసుకు అతుక్కున్న వాళ్ళు స్నేహం చేస్తాం కదా. స్కూల్లో ఒక 70, 30, 40 మంది ఉండేవారు చదువుకునేటప్పుడు, అవునా? ఉంటారు. అందరితో స్నేహం చేస్తాం. స్నేహితులు ఇప్పుడు మీకు ఎవరు జ్ఞాపకం ఉంటారు? బాగా స్నేహం చేసిన వాళ్ళు, మీతో ఉన్న వాళ్ళే జ్ఞాపకం ఉంటారు కదా. అయితే మనుషుల స్వభావం ఇది. కానీ దేవుని స్వభావం ఏంటి? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అందుకే అంటాడు కదా, లోకమును ఎంతో ప్రేమించను. ఆయన లోకమును ప్రేమించి లోకాన్నంతటి కొరకు ఆయన ఏం చేశాడండి? సిలువ మరణము పొందాడు. ఆయన ఏం పొందాడండి? సిలువ మరణము పొందాడు. దేవుడు మానవుల్ని ఎంత ప్రేమించాడు, ఎంత విశిష్టగా ప్రేమించాడో చూడండి ఆయన. అందుకే మనం చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఈ లోకంలో ఉండాలి, చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలండి? మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. మనం పరిశీలించుకోలేదనుకోండి, మన జీవితం చాలా నష్టపోతుంది. ఎటు వెళ్తామో మనకు అర్థం కాకుండా మనం నడుస్తూ ఉంటాం. ఒకసారి అలాగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ ఆత్మ నాకు దయచేసి ఈరోజు ఈ దినము నా ప్రవర్తన, నా జీవితం ఎలా ఉంది అని చూసుకుని మనం నడిస్తే గనక దేవుడు మనకి ఏం చేస్తాడండి? తెలియజేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. ఎవరో చెప్పాక మనం చేయటం కన్నా దేవుడే మనకి ఏం చేస్తాడండి? తెలియజేస్తాడు. దేవుడు చెప్పి తెలియజేసి మనల్ని ఏం చేస్తాడు? ఆయన సరిచేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆమె నీ తలను చితకగొడుతుంది, నీవు మడిమి మీద కొట్టదు అని చెప్తున్నాడు. అయితే ఇది కూడా ఏంటండి? ప్రవచన వాక్యము. ఇది కూడా ఏంటి? ప్రవచన వాక్యం. మనం అనుకుంటాం అపవాదితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనుకుంటాం. ఇది కూడా ఏంటండి? ప్రవచన వాక్యము. ఇది ఎప్పటికి నెరవేరింది? ఇది ఎప్పుడు నెరవేరింది? క్రీస్తుకు శకము 2025 సంవత్సరం క్రిందట ఇది నెరవేరిందండి. నెరవేరింది. ఈ ప్రవచన వాక్యము నెరవేరింది. ఎన్ని ప్రవచన వాక్యాలు ఆయన రాయబడి ఉన్నాయో తెలుసండి. అయితే ఇదే రీతిగా ఆయన కన్యక గర్భాన్ని జన్మిస్తాడనే మాట ఆయన ముందుగా యెషయా గ్రంథంలో తెలియజేశారు. ఆ రీతిగానే మత్తయి సువార్తలో ఆయన కన్యక గర్భాన్ని ఆయన జన్మించారు. 750 సంవత్సరాల క్రిందట ఆయన తెలియజేసిన వాక్కు ఆయన నెరవేరుతూ వచ్చింది. అలాగే ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని దేవుని వాక్కు ప్రవచన వాక్యం సెలవిస్తుంది. మీకా రాసిన గ్రంథము, మీకా గ్రంథము 767 పేజీ 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నువ్వు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చినని పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, బెత్లెహేము ఎఫ్రాతా. ఎక్కడండి? బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన గ్రామంలో నా కొరకు ఇశ్రాయేలును ఏలువాడా. ఎవరు ఏలువాడా? ఇశ్రాయేలు. మనల్ని ఏలువాడైన ఇశ్రాయేలు ఏలువాడైన ఆ రాజు ఎక్కడ పుట్టాడంట? బెత్లెహేములో పుట్టాడంట. అది ఏ గ్రామం అంట? స్వల్పమైన గ్రామం అంట. బెత్లెహేములో పుట్టాడు. అది స్వల్పమైన గ్రామం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఎందుకు బెత్లెహేములో జన్మించడానికి కారణము? బెత్లెహేములో ఎందుకు జన్మించడానికి కారణము అమ్మా? బెత్లెహేములో జన్మించడానికి కారణం ఏంటి? అది స్వల్పమైన గ్రామము. స్వల్పమైన గ్రామం, అది ఎన్నిక లేని గ్రామం. అయితే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆ గ్రామం చాలా ప్రాముఖ్యమైనది అయిపోయింది, ప్రసిద్ధమైనది అయిపోయింది. అయితే ఆయన యెరూషలేము పట్టణంలో మంచి నడిబొడ్డున ఆయన ఏం చేశారండి? ఆయన జన్మించారు. అంటే ప్రజలందరికీ రక్షణ కొరకే ప్రపంచ యావత్తుగా మధ్యలో ఆయన జన్మించారు.
మధ్యలో జన్మించారు. యెరూషలేముకు చేర్చి కొన్ని పట్టణాలు ఉంటాయి కదా, ఏం పట్టణాలు ఉంటాయండి? యెరూషలేం పట్టణానికి చేర్చి బేతనీయ, ఎమ్మాయి, బెత్లెహేము, బేతేలు, ఎఫ్రాయిము, యెరికో, బేతేలు, ఇలా మొదలుకొని 7 గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామంలో ఏ గ్రామంలో పుట్టాడైనా? బెత్లెహేం అనే గ్రామంలో పుట్టాడైనా. ఏ గ్రామంలో పుట్టాడండి? బెత్లెహేం అనే గ్రామంలో పుట్టాడు. ఈ ప్రవచన వాక్యం ఆయన క్రీస్తుకు పూర్వమే రాయబడి ఉన్నది. మీకా గ్రంథంలో ఎప్పుడు రాయబడి ఉన్నదండి? క్రీస్తుకు పూర్వమే, ఇంచుమించుగా 400 ఆ సంవత్సరాల్లో, క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల క్రిందటే ఈ వాక్యం ఏమి చేయబడి ఉన్నది? రాయబడింది. ఎవరి కొరకు? ఎవరు పుట్టారు బెత్లెహేము గ్రామంలో? మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ వాక్యం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు రాయబడి ఉన్నదంటండి? అని ప్రవక్తల ద్వారా రాయబడినది. క్రీస్తు పుట్టక మునిపే ఎక్కడ రాయబడి ఉన్నది? ప్రవక్తల ద్వారా ప్రవచనాలు రాయబడి ఉన్నది. అయితే ఆయన ఎక్కడ పుట్టారని, ఎక్కడ పుడతారో కూడా ఆయన రాయబడింది. ఎవరికి పుడతారో కూడా ఎంత గొప్ప దేవుడో చూడండి కదండి. ఎక్కడ పుడతారో రాయబడి ఉన్నది, ఎవరికి పుడతారో రాయబడి ఉన్నది, ఏ వంశావళిలో పుడతారో రాయబడి ఉన్నది, ఏ గ్రామంలో పుడతారో రాయబడింది. అన్ని ప్రవచన వాక్యాలు మనకు ముందుగానే ఉంచారు. ఎందుకంటే సృష్టికర్త కదా ఆయన గురించి రాయబడి ఉంది. అలాగనే జరిగినవా లేవా కదా? అలాగే జరిగినాయి. ఆయన ఎలాగైతే పుడతారని చెప్పారో అలాగనే ఆయన పుట్టారు. ఎవరి గర్భాన్ని అయితే జన్మిస్తానని చెప్పాడో ఆ గర్భాన్ని ఆయన జన్మించాడు. ఎవరు వంశావళిలో పుడతానని చెప్పారో ఆ వంశావళిలోనే పుట్టాడు. ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఆయన జన్మిస్తానన్నాడో ఆ పట్టణంలోనే ఆయన జన్మిస్తూ వచ్చాడు. అలాగనే మన కొరకు మరణించాడు కదా. మన కొరకు ఏమయ్యాడు? మరణించాడు. మన కొరకు ఏమయ్యాడైనా? తిరిగి లేచాడు, ఆరోహమయ్యాడు, తిరిగి లేచాడు. మరి 2వ రాకడ కూడా ఉంటుందా? ఉండదా? పరలోకం కూడా ఉందా లేదా? అది నమ్మాలా వద్దా? ఇవన్నీ జరిగినప్పుడు అది కూడా మనం నమ్మాలి. మరి ఇవన్నీ జరిగినవి నమ్ముతున్నాం, జరిగిపోయినవి జరుగుతున్నాయి నమ్ముతున్నాం. మరి పరలోకం కూడా ఉందని నమ్ముతున్నాం. మరి పరలోకానికి వెళ్ళాలా వద్దా కదా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలి. ఉత్తనే పరలోకం వెళ్ళిపోతాం. ఇక్కడికి నుంచి విజయవాడ వెళ్ళండి. విజయవాడ కొండలు ఉంటాయి కదా, ఆ కొండలు ఈజీగా ఎక్కేయగలుగుతామా? ఇక్కడ మళ్ళీ ఎవరైనా ఎక్కగలుగుతారా? కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎక్కలేరు, కింద కూర్చున్న మనం కూడా ఎక్కలేం కదా. ఒకసారి నేను మేము అందరం వెళ్ళినప్పుడు కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత నా కాళ్ళండి వణికిపోయినాయి. 2 కాళ్ళు వణికిపోతున్నాయి, తగ్గట్లేదు ఆ వణికిపోవటం. అందరూ పట్టుకుని చూసినా సరే వాళ్ళ చేతులు కూడా వణికిపోతున్నాయి. ఎందుకు అంతలా వణికిపోతున్నాయి అంటే, మనం కొండ ఎక్కడానికి మన బలం కానీ మన శక్తి కానీ సరిపోదు. ఇహలోకమైన కొండ ఎక్కలేకపోతుంటే పరలోకం ఎలా ఎక్కేస్తాం? పరలోకం ఎలా ఎక్కేస్తాం? అప్పుడు అనిపించింది, ప్రభువా నీ దగ్గరికి రావాలంటే చాలా కష్టమయ్యా, నీ దగ్గర చేరాలంటే చాలా కష్టమయ్యా కదా అమ్మా. ఈ లోక కొండలు ఎక్కుతాం, ఎలాగే ఎక్కుతాం, కాసేపు కూర్చునో నుంచునే ఎక్కుతాం. ఎక్కడికి ఎక్కాలి? పరలోకం వెళ్ళాలి, పరలోకం ఎక్కాలి. దానికి అది ఉంది కాబట్టి, ఇవన్నీ జరగటం వాస్తవం కాబట్టి పరలోకం కూడా ఉంది. దాంట్లో మనం చేరటం కూడా వాస్తవం కాబట్టి మనం ఏం చేయబడాలండి? మనం ఆయన ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా నడుస్తూ ఉండాలి. అయితే ఈ స్వల్పమైన గ్రామంలో ఆ మహనీయుడు పుడతాం. ఎందుకంటే ఆ మహనీయుడు ఎందుకు ఈ స్వల్పమైన గ్రామంలో పుట్టారంటే, అల్పులమైన మన హృదయాల్లో, స్వల్పమైన మన హృదయాలలో ఆయన పుట్టడానికి ఏమవుతున్నారండి?
ఇష్టపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమవుతున్నారండి? ఆనాడు స్వల్పమైన గ్రామంలో బెతనీలు ఎలా పుట్టారో, ఆయన బెత్లెహేంలో ఎలా పుట్టాడో, ఈనాడు మన హృదయంలో కూడా ఆయన ఏంటండి? జన్మించడానికి ఇష్టపడుతున్నారు. ఆనాడు బెత్లెహేము చోటిచ్చినట్లుగా, ఆనాడు మరియ చోటిచ్చినట్లుగా ఈనాడు మనం ఏమి ఇవ్వాలండి? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? మన హృదయాన్ని ఇవ్వాలి. దేవా, నా హృదయంలో జన్మించయ్యా, నా హృదయంలో పుట్టయ్యా. మనం అనుకునే ఎన్నో క్రిస్మస్లు ఏమవుతున్నాయండి? వెళ్ళిపోతున్నాయి. ఈ క్రిస్మస్ నెలలో ఈ మాటలు వింటూ వస్తూ ఉంటాం, ఉద్యోగం వస్తూ ఉంటుంది. లైటింగ్లు చూసి ఉద్యోగం వస్తుంది, ఆ బుడగలు డెకరేషన్ చూసి ఉద్యోగం వస్తుంది, కొత్త బట్టలు చూసి మనలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అంతే కదా? కొత్త బట్టలు కట్టుకోగానే ఏం కలుగుతుందండి? తెలియని ఆనందం కలుగుతుంది. మనకున్న బాధలన్నీ కాసేపు మర్చిపోతాం. ఒక చీర కాసేపు ఏమవుతామండి? మర్చిపోతాం కదా. ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. మనం వండుకున్న పిండి వంటలు మనల్ని ఏం చేస్తాయి? కొన్ని రోజులు ఏం చేస్తాయండి? తృప్తిపరుస్తాయి, ఆనందపరుస్తాయి. ఇవన్నీ పరలోక రాజ్యం చేరుస్తాయా అండి? బుడగలు, లైటింగ్లు, డెకరేషన్లు, కొత్త బట్టలు, పిండి వంటలు మనల్ని పరలోక రాజ్యం చేరుస్తాయా? అవి ప్రాముఖ్యత కాదు. మన హృదయాన్ని ఏం చేయాలి? ఆ రక్షకుడు మన హృదయంలో జన్మించే రీతిగా, ఆ రక్షకుడు మన హృదయంలో ఎప్పుడైతే జన్మిస్తాడో, ప్రతిదినము ఏంటండి మన జీవితంలో? ప్రతిదినము పండగే, ప్రతిదినము క్రిస్మస్ లాంటి జీవితమే మన జీవితం. ఆ రక్షకుడు మన హృదయంలో పుట్టాలి. అందుకే బెత్లెహేంలో పుట్టిన నాటి నుండి ఆ గ్రామానికి విలువ లేని ఆ గ్రామానికి, ఎందుకు ఆ అర్హత లేని ఆ గ్రామానికి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత చాలా ప్రాముఖ్యమైన గ్రామముగా అయిపోయింది. చాలా ప్రాముఖ్యమైన స్థలముగా అది అయిపోయింది. ఆ దర్శించే స్థలముగా అయిపోయింది. నా జీవితం కూడా అలా కావాలని ఆ యేసునాథుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. మరి మనం ఆ రీతిగా లోబడుతున్నామా? ఆ రీతిగా మనము వంగుతున్నామా? ఆయన ఏం చేస్తాడంటున్నాడు? స్వల్పమైన, ఎన్నిక లేని, బలహీనమైన ఈ ఘటాలలోనికి, ఈ హృదయంలోనికి ఆ నిత్య దేవుడు రావాలని కోరుకుంటున్నాడు కదా. ఆ గ్రామంలో ఎలాగైతే పుట్టాలని కోరుకున్నాడో, మన హృదయంలోనికి కూడా ఆయన రావాలని ఏం చేస్తున్నాడండి? ఈయన హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు. అయితే మనమే ఏముంటలేదండి? ఆ రోజు సత్రాల్లో ఏమి లేదండి, ఆయనకు స్థలం లేదు. ఎందుకని స్థలం లేదు? జనము ఎక్కువైపోయిన ఉండటం వల్ల ఆయనకు పోనీ ఎవరొకరు తప్పుకొని ఆయనకి చోటు ఇచ్చారా? చోటు ఎప్పుడు వస్తుంది? ఖాళీ చేసినప్పుడు ఉంటుంది కదా. ఎప్పుడు వస్తుందండి? ఖాళీ చేసినప్పుడు ఉంటుంది. ఇది ఇక్కడ పెట్టాలి, ఈ గదంతా అందరూ కూర్చుండిపోయారు, స్థలం లేదు, ఈ బలిపీఠంని ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం, అందరూ ఉన్నారు. ఎలా పెడతాం? ఏం చేయాలి? అప్పుడు స్థలాన్ని ఏం చేయాలి? ఇవ్వాలి. ఈ బలిపీఠానికి ఏం చేయాలండి? స్థలం ఇవ్వాలి. అవసరమైతే కొంచెం ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవాలి. పనికిరానివి ఏం తీసేయాలి. ఇక్కడున్న పనికిరానివి ఏమన్నా ఉంటే ఏం చేయాలి? తీసి బయట పెట్టి పనికొచ్చి బలిపీఠమునకు చోటు ఇవ్వాలి కదండి. అవసరమైతే కాదు, అవసరం లేని తీసేయాలి. అంటే మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి అంటే, మన హృదయము ఆయన నివాసము చేయాలంటే, మన హృదయంలో అనవసరమైనవి ఏం చేయాలండి? తీసేస్తే ఆ స్వల్పమైన బెత్లెహేములో ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారో, నా హృదయంలో కూడా ఆయన జన్మిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని ప్రవచన వాక్యములు నెరవేరుతూ వచ్చినాయో. ఆయన ఎవరండి? ప్రవచన పురుషుడు. ఆయన ఎవరు? ప్రవచన పురుషుడు. ప్రవచన వాక్యములు ఆయనలో నెరవేరుతూ వచ్చినాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకా అనేకమైన వాక్యములు ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. ఆయన ఎక్కడ పుట్టాలో, ఎవరి గర్భాన్ని పుట్టాలో ముందుగానే తెలియపరిచారు. ఏ స్థలంలో పుట్టాలో ముందుగానే తెలియపరిచారు. అలాగనే ఏ వంశంలో పుట్టాలో ముందుగానే తెలియజేశారు. అది కూడా మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము, ఈ మాట ఒకటి చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలండి. యెషయా మొద్దు నుండి ఏం పుట్టెను? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఎవరు వంశంలో నుండి? దావీదు తండ్రి ఎవరు? ఎవరండి? యెషయా. ఎవరు?
దేవునికి మహిమ కలుగును గాక. దావీదు తండ్రి ఎవరు? యెషయా. దావీదు వంశావళిలో ఉండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కదండి. దావీదు తండ్రి ఏమో యెషయా. అయితే ఇక్కడ అంటున్నాడు యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెను. ఇది ప్రవచన వాక్యము. ఎవరి వద్ద నుండి అండి? యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెను. ఇది ఒక ప్రవచన వాక్యం. యేసుక్రీస్తు అంటే ఏ వంశంలో పుట్టాలో ఏమైందండి? ముందుగానే రాయబడి ఉన్నది. ఆ వంశావళిలందరినీ దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో చదివితే వంశావళి, యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి వంశావళి ఉంటుంది. ఎప్పుడైనా చదివారా? అది చదవండి. ఆయన జన్మించటానికి ఎంతమందిని అయితే వాడుకుంటూ వచ్చారో వారందరూ ఏమై ఉన్నారు అక్కడ? రాహాబని వేశ్య ఉంది, రూతు ఉంది, బోయాజు ఉన్నాడు. వీళ్ళందరూ ఈ వంశావళిలోంచి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తారండి? ఆయన వాడుకున్నారు, జన్మిస్తూ వచ్చాడు. అది ఈ యెషయా గ్రంథంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అంటే దావీదు వంశంలో ఎవరండి? నజరేయుడైన యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో పుడుతూ వచ్చారు. అలాగే ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకును, కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. అతనికి చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నారు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినంలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించును. ఏం పుట్టించును? నీతి చిగురు పుట్టించును. దావీదు దాంట్లో ఏం చిగురు పుట్టించునండి? నీతి చిగురు పుట్టించును. అతడు రాజై పరిపాలన చేయును. ఏమై పరిపాలన చేయును? మన దేవుడు ఎవరు? రాజు. రాజు కదా ఆయన. రాజు ఏమై ఉన్నాడండి? పరిపాలన చేయుచున్నాడండి. ఎప్పుడు రాయబడింది ఆయన గురించి? ఏ వంశంలో పుడతారని ఎప్పుడు రాయబడింది? 750 సంవత్సరాల క్రిందటే రాయబడింది. క్రీస్తుకు పూర్వం. క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రిందటే రాయబడి ఉన్నది. అయితే ఆది కాండంలో మనం చూసినప్పుడు 4000 సంవత్సరాలు, క్రీస్తుకు 4,000 సంవత్సరాల క్రిందటే రాయబడి ఉన్నది. అయితే ఏ వంశంలో పుడతాడనేది రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ అంటున్నాడు కదా ఆయన, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకునుచు, కార్యములు ఎలా నడుచుకునిచండి? అతడు రాజై పరిపాలన చేయని వివేకముగా నడుచుకునొచ్చు. రాజుకి ఏమై ఉండాలి? పరిపాలించే వాళ్ళకి ఏమై ఉండాలి? వివేకం ఉండాలి. రాజై ఉన్నాడు, వివేకముగా నడుచుకునిచున్నాడు. అయితే భూమి మీద నీతి న్యాయములు జరిగించును, అతని దినముల్లో యూదా రక్షణ ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. ఇశ్రాయేల్ ఎలా నివసిస్తాడంటండి? ఇప్పుడు ఆయన రక్షకుడిగా మనం ఎవరైతే అంగీకరిస్తామో మన హృదయాలు ఎలా ఉంటాయి? నిర్భరము కలిగి ఉంటాయి, ప్రశాంతంగా నివసించగలుగుతాం. దేవుని ఎరగని బిడ్డలు, ఎరగని ప్రజలు ఎలా ఉంటారండి? కలవరముతో ఉంటారు. వారు ఎన్ని కార్యములు చేసినా వారి హృదయం ఏమై ఉంటుందండి? కలవరం కింద ఉంటుంది. ఆయన రక్షకుడిగా మన హృదయంలో ఆయన జన్మిస్తే కనుక మన హృదయం ఏమవుతుందంటండి? నిర్భరముగా ఉంటుందంట. ఆయన ఏ వంశంలో జన్మిస్తాడో అనేది ప్రవచన వాక్యం కూడా ఇలా నెరవేరుతుంది. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇంకా అనేకమైన ప్రవచన వాక్యాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు, ఆయన ప్రవచన పురుషుడు. ఈ వాక్యాన్ని బట్టి ఆయన నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. మనం ఆయన తప్పనిసరిగా ఆయన శ్రేష్టంగా ఏం చేయాలండి? ఆయన శ్రేష్టంగా ఆరాధించాలి, ఆ గనుని గొప్పగా ఆరాధించాలి. ఆయన మన హృదయంలో జన్మించడానికి కూడా ఆయన ఏమవుతున్నాడండి? ఇష్టమా. ఆనాడు బెత్లెహేములో స్వల్పమైన ఆ గ్రామంలో జన్మించడానికి ఎలాగైతే ఇష్టపడుతూ వచ్చారో, ఈనాడు మన హృదయంలో కూడా ఆయన జన్మించడానికి ఇష్టం. నా అపరాధములు బట్టి, నా అవివేకంను బట్టి ఆయన నా దగ్గర ఉంటారా అని అనుకోవచ్చు కదా. ఇంత గొప్ప దేవుడు మన దగ్గర ఉంటాడని అనుకోవచ్చు కదా. డౌట్ రాదా? ఇంత గొప్ప దేవుడు మన దగ్గర ఉంటాడా అని డౌట్ వస్తుంది. అయితే ఆయన ఏమవుతున్నాడండి? ఇష్టపడుతుంది. మన కొరకే ఈ లోకానికి వచ్చిన, ఈ లోకానికి ఆయన ఇంటికే జన్మించారు.
ఏ పండగలు చేయటానికి కదా ఆయన జన్మించేది, మన హృదయాలు బాగు చేయటానికి, మన బ్రతుకులు బాగు చేయటానికి, నిత్యము ఆనందింప చేయటానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. ఎప్పుడండి? నిత్యము ఆనందింప చేయటానికి. ఆయన నిజంగా మన హృదయంలో జన్మిస్తే గనక ఆ కార్యములు వేరుగా ఉంటాయి, ఆ ఆత్మ కార్యములు వేరుగా ఉంటాయి. ఆయన నిజంగా మన హృదయాల్లో జన్మిస్తూ రావాలి. ఊరికే ఈ నెలంతా జన్మించాడని పండుగ తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? పరిశుద్ధ స్థానాన్ని ఏం చేస్తున్నారు? అది ఆనందమా? అది పండుగ? నీతి సూర్యుడు మన హృదయంలో జన్మించాడు అంటే ఏముంటుందండి? ఎల్లప్పుడూ సంతోషం, ఎల్లప్పుడూ ఆనందం. జ్ఞాన వివేకముగా నడుచుకోగలం. ఎలా నడుచుకోగలం? వివేకముగా నడుచుకోగలుగుతాం. వివేకము లేకుండా ఎన్ని క్రిస్మస్ చేస్తే ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. ఏం కలిగి ఉండాలండి? వివేకము. మన రాజు ఎవరు? వివేకుడు. ఆయన ఎవరండి? ఆయన వివేకము కలిగిన వాడు, ఆయన జ్ఞాని, ఆయన పరిశుద్ధుడు, ఆయన కృప కలిగిన వాడు. అలాంటి జ్ఞాని, అలాంటి వివేకము కలిగిన వాడు స్వల్పమైన నీ హృదయంలో నిన్ను నన్ను కోరుకుంటున్న ఆ గొప్ప దేవుడు మన హృదయాల్లో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రవచన వాక్యం ఎంతైతే నెరవేరుతూ, ఎంత నమ్మతగినగా నెరవేరుతూ వచ్చినాయో, నీవు నేను కూడా ఆయన చేర్చుకుంటే, మన హృదయాల్లో ఆయన పుడితే గనక నిత్యత్వంలోనికి నిత్యముగా మనం వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలను బట్టి దేవుడు మన హృదయాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనందరం కూడా మోకరిందామండి. ఒక నిమిషం మోకరిందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఒకసారి విన్న వాక్యాన్ని బట్టి ఆయనకు నైనా ప్రభా, మీరు ఏదైతే విన్నారో వాక్యమును దేవ నా హృదయంలో వినికింప చేయండి ప్రభా. నా హృదయానికి హత్తుకునేటట్టుగా నువ్వు మాట్లాడండి ప్రభా అని అడిగారు. అవును, నువ్వు మాట్లాడుతూ వచ్చావు స్వామి. నువ్వు పుట్టక మునిపే నీ కొరకు నాయనాకు నీ ప్రవచన వాక్యములు రాయబడి ఉన్నవి తండ్రి. రాయబడిన నీ వాక్యములు నెరవేరుతూ వచ్చినవి ప్రభా. మొదటి మూలవాక్యం మేము చూస్తున్నాము ప్రభా. ధర్మశాస్త్రంలో సున్నైనను పొర్లైనను అయ్యా ఇదిగో కొట్టివేయటానికి వీలు లేదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ధర్మశాస్త్రం అంతయు ప్రభా అయ్యా నెరవేర్చబడటానికే నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నానని సెలవిచ్చావు ప్రభా. అవును ప్రభా, నువ్వు కొన్నినైనా మీరు పుట్టక మునుకుని వేల వందల సంవత్సరాల క్రిందటే నువ్వు మాట్లాడుతూ వచ్చావు. లోకరక్షకుడు పుడతాడని, కన్యక గర్భాన జన్మిస్తాడని నువ్వు మాట్లాడావు ప్రభా. అయా ఏ ప్రాంతంలో పుడతావో కూడా మీరు మాకు తెలియజేశారు. అల్పమైన స్వల్పమైన ఆ నైనా గ్రామంలో నువ్వు బెత్లెహేము గ్రామంలో పుడుతూ వచ్చావు స్వామి. ఈనాడు నైనా అల్పురాలైన నా హృదయంలో పుట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభా. నన్ను కోరుకున్నావు స్వామి. ఎందుకు పనికిరాని దానిని ప్రభా, అల్పమైన దానిని తండ్రి నైనా అయ్యా, ఎవ్వరకు పని చేయని దాన్ని ప్రభా, స్వల్పమైన దాన్ని, నిరాకరింపబడిన దాన్ని స్వామి, లోకంలో ఎన్నిక లేని దాన్ని ప్రభా, ఎవ్వరూ గుర్తెరగని వ్యక్తిని ప్రభా. అయ్యా చాలా నైనా ప్రభా నీచ స్థితి ప్రభా నాది, చాలా చిన్న స్థితి తండ్రి నాది. అయ్యా ఇలాంటి తండ్రి హృదయంలో నువ్వు పుట్టడానికి నువ్వు ఇష్టపడుతూ వచ్చావా ప్రభా. గొప్ప దేవుడువు నువ్వు, మహోన్నతుడువు ప్రభా. ఏల్పుల్లోని వంటి వారు ఎవరూ లేరు. గొప్ప సృష్టికర్తవు నాయనా. అలాంటి మహనీయుడా నా హృదయము కోరుకుంటున్నావా రాజా. నీకు వందనాలు స్వామి. ఈ మాటను బట్టి నేను ఎంతగానో ఆనందింపబడుతున్నాను ప్రభా, ఎంతగానో వాదార్చబడుతున్నాను ప్రభా. నాయనా ఇంత స్వల్పమైన దాన్ని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. నన్ను నువ్వు కోరుకున్నావు స్వామి, నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు స్వామి. దేవా నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు అడుగుదామా? ఆనాడు బెత్లెహేములో, స్వల్పమైన బెత్లెహేములో ఆ నజరేయుడైన యేసు పుట్టారు.
స్వల్పమైన నీ హృదయంలో ఆ నజరేతుడైన యేసు పుట్టాలని నీ హృదయంలో ఆశ ఉంటే గనుక ప్రవ్వా నీకు నేను చోటిస్తున్నాను నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు చోటిస్తున్నాను ప్రవ్వా. నువ్వు నివాసము చేయకుండా అయ్యా అడ్డుగా ఉన్న నా హృదయ తలంపులు తొలగించండి స్వామి, దయతో తొలగించండి నాయన. చూడరాని దృశ్యములు చూస్తూ నిన్ను తొలగిస్తున్నానేమో ప్రవ్వా. మాటలాడని మాటలు మాట్లాడుతూ నా హృదయంలోంచి నిన్ను త్రోసివేస్తున్నానేమో ప్రవ్వా. సరే అడుగుదాము మధ్యాహ్న కలిసి. నీ బలహీనత నీ ఎరుగున్న దేవుడు. నువ్వు దేవునికి తెలియజేస్తే నీ బలహీనత తొలగిస్తాడు, ఖచ్చితంగా తొలగిస్తాడు. ఆయన నీలో జన్మించాలని కోరుకుంటున్నావా? నీలో నివాసం చేయాలని కోరుకుంటున్నావా? ఆయన నివాసం చేస్తే ఆ రాజు నీ దగ్గర నీ హృదయంలో ఉంటే నీకు కొదవే ఉండదు, కొదవే ఉండదు. ఆ రాజు నీ హృదయంలోనికి రావాలి కదా. నీ హృదయంలోనికి ఆ రాజు రావాలంటే మనలో ఉన్న దుష్టక్రియలు, కొన్ని క్రియలు దేవుడితో మనం తొలగించుకోవాలి, మన హృదయంలోంచి తొలగింపబడాలి. దేవా ప్రవ్వా, నేను ఎక్కడ తప్పిపోతున్నానయ్యా, నాకు తెలియచే ప్రవ్వా. వాక్యం లాంటి, నేను అద్దం లాంటి నీ వాక్యములో నాకు చూపించు ప్రవ్వా. అయ్యా ఎక్కడ తప్పిపోతూ వచ్చానో ప్రవ్వా నాయన, నీళ్ళలాంటి నీ వాక్యముతో నా హృదయమును కడుగు ప్రవ్వా. దేవా కడుగయ్యా, నా హృదయంలోనికి రండి నాయన. నా హృదయంలో నీకు చోటు లేకపోతే నా బ్రతుకు వ్యర్థమయ్యా, నా జీవితం వ్యర్థము ప్రవ్వా. ఎంతకాలము జీవించినా వ్యర్థమే, ఎన్ని సుఖభోగాలు అనుభవించినా వ్యర్థమే ప్రవ్వా. నువ్వు నా హృదయంలోనికి రండి నాయన. నా హృదయంలో మీరు ఉండండి స్వామి, నా హృదయంలో మీరు నివాసము చేయండి ప్రవ్వా. అల్పులమని, నిష్ప్రయోజులమని, ఎన్నికలేని వారమని, బలహీనులమని ఎరిగే నువ్వు మా కొరకు వచ్చావు ప్రవ్వా. దేవానికి స్తోత్రము ప్రవ్వా. అయ్యా ఏ వంశంలో పుట్టాలో కూడా నీ ప్రవచన వాక్యం తెలియజేస్తూ వచ్చావు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఎంత గొప్ప నాయనా వాక్యముతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానని ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఆయన ఇచ్చే దీవెనలు ఈవులు పొందుకుని వెళ్దాము. ఆయన సన్నిధికి ఊరికే రాలేదు, ఆయన ఇచ్చే ఈవులు పొందుకోవడానికి, ఆయన ఇచ్చే దయగల హస్తాలతో, ఆశీర్వదించే హస్తాలతో మనం పొందుకోవడానికి ఈ సన్నిధికి వచ్చాము. అందరం కూడా భారభరితమైన మనసుతో, భారభరితమైన హృదయంతో ప్రార్థనలో ఎక్కివిందామండి. చిన్న ప్రార్థన తల్లి చేస్తారు. ప్రతి ఒక్కరు కూర్చుందాం. మరి ఒక విషాదమైన మాట ఏంటంటే, వేంపాడులో ప్రకాష్ అంకుల్ అని ఒక ఆయన ఉంటారు. సుధీర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన శ్రీపాలయ్య గారి సంఘంలో ప్రకాష్ అంకుల్ రాత్రి కాలంలో కాలం చేశారు. మరి ఆ కుటుంబ ఆదరణ కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయితే మన కొరకు, మన మందిరం కొరకు బాగా ప్రార్థన చేసేవారు. మీ అందరి కొరకు ప్రార్థన చేసేవారు. ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి మీరందరూ. అలాగనే మరి 25వ తారీఖున మనకి క్రిస్మస్ ఆరాధన జరుగుతుందండి. ఉదయకాలం 11 గంటలకు తప్పనిసరిగా అందరూ రండి. మీ బంధువులను కూడా పిలుచుకోండి, మీరు స్నేహితులను కూడా పిలుచుకోండి, నడిపించండి. ఇలాంటి టైంలోనే అనేక మందికి ఏం చేయగలదు, మనం సువార్తను వినిపించగలుగుతాం. ఇప్పుడే వస్తారు కాబట్టి మీ పిల్లలైన వారిని, మీ బంధువుల్ని, మీ స్నేహితులు పిలుచుకుని మందిరానికి తీసుకురండి. 25వ తారీఖున 11 గంటలకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుందండి మన స్థానిక సంఘం. ఇది గమనించండి. అలాగే ఇంకేమన్నాయా, మరి 31 గురించి, 1 తారీఖు గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చక్కగా జరగాలని, నూతన సంవత్సరంలో నూతన మార్పుతో మనం నూతనంగా ప్రవేశించాలి, నూతన సంవత్సరం నూతన దీవెనలు పొందుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సంవత్సరం క్యాలెండర్లు శ్రీపాలయ్య గారు మనకు పంపించారు, అవి మన దగ్గర ఉన్నాయి. మరి ఒకటి ఇస్తారు, అట్లా మీరు తీసుకుని దేవుని వాక్యాన్ని మీ ఇంటికి పట్టుకెళ్ళండి మొదటిగానే. అలాగనే ఈ సంవత్సరం లోపు, ఈ 30 తారీఖు లోపల నేను మీ అందరింటికి వస్తానండి. దయించి ఏదో ఒక రోజున అందరికి వచ్చి ప్రార్థన చేస్తాను. తప్పనిసరిగా అందరింటికి వస్తాను. ఈ విషయాన్ని గమనించండి. చివరి ప్రార్థన చేసుకుందామా?
చివరి ప్రార్థన చేసుకుందాం. కొత్త సంవత్సరంలో ప్రభువా నేను కొన్ని ఆత్మలు నడిపించాలి అని భారంగా ప్రార్థన చేసుకోండి. ఇప్పటి నుంచి అడగండి. మీ ద్వారా అనేక ఆత్మలు దేవుడు నడిపిస్తారు. అలాగే కొత్త సంవత్సరంలో ప్రభువా నేను ఒక ఆదివారం కూడా మానకూడదని ప్రార్థనలో అడగండి. అలాగే కొత్త సంవత్సరంలో ప్రభువా ఒక శుక్రవారం కూడా మానకూడదు ప్రభువా. అపనమ్మకంగా నడుస్తూ వచ్చాను నేను. ఈ శుక్రవారాలు మానేశాను, ఆదివారాలు మానేశాను ప్రభువా. నా జీవితంలో నేను ఆధ్యాత్మికంగా నష్టపోయానేమో, దయతో నన్ను దీవించి క్షమించి నన్ను నడిపించు ప్రభువా. మరలా నీలో నేను ఆనందింపబడటానికి, ఉజ్జీవింపబడటానికి నీ సహాయం చేయ ప్రభువా అని ఈ కొద్ది రోజులు కూడా ఈ ప్రతి మాట మనం అడుగుతూ దేవుణ్ణి అడిగితే గనక దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. చివరి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడానికి వందనములు, స్తోత్రములు ప్రభువా. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, గనుడవైన దేవానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో మరి గతించిన నా ప్రభు పరిశుద్ధ దినము నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినము వరకు కూడా నీ సజీవమైన, నీ బలిష్టమైన రెక్కల చాటున నన్నును, నైనా మా సంఘ బిడ్డలని, మా కుటుంబాలను మీరు బలపరిచి నడిపిస్తున్న విధానము కొరకే మీకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు మొదటి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా అయ్యా నాయన ఆరాధన ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే నీకు స్తోత్రాలు. సాక్ష్యము ద్వారా నువ్వు మహిమ పొందుకున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరు మమ్మల్ని బలపరిచారు ప్రభా. నూతన శక్తిని ఇచ్చారు, నూతన ఆత్మను మాకు అనుగ్రహించారు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ప్రభావముతో మమ్మల్ని నింపారు స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఇంకనూ అయ్యా దినదినము బలాభివృద్ధి చేయమని, బలపరచమని, ఆత్మలో మమ్మల్ని శక్తివంతులుగా చేయమని, నీ కృపా, నీ కనికరము మాకు అనుగ్రహించమని, ఎక్కడా నైనా నిరుత్సాహపడకుండా అయ్యా నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని అన్ని రీతిలుగా మీరు దీవించండి అయ్యా. మమ్మల్ని అన్ని రీతిగా మీరు ఆశీర్వదించండి ప్రభా. మీరే మాతో ఉంటే, మీరే మాలో ఉంటే ఏ కొదవ ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఈ ఆరాధనలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ సన్నిధిలో, ఈ పరిశుద్ధ స్థలములో నిన్ను మా హృదయంలోనికి కోరుకుంటున్నాం ప్రభా. మాలోనికి రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మరి నువ్వు హృదయం అనే తలుపు వద్ద ఉండి తట్టుచున్నానని నీ లేఖనం సెలవిస్తుంది. మా హృదయ తలుపులు తెరిచాము ప్రభా. మా హృదయంలోనికి మీరు రండి స్వామి. నాయనా మమ్మల్ని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. నీ పునరుద్ధాన మహిమ శక్తి ప్రతి ఒక్కరూ పొందుకుని, నీ పునరుద్ధాన మహిమ శక్తి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకుని నాయన ఈ స్థలంలోంచి వెళ్ళటానికి సహాయం చేయమని, వచ్చిన నీ బిడ్డలు నిండారుగా దీవించి ఆశీర్వదించమని, వారి కష్టార్జితమును ఆశీర్వదించమని, వారి కష్టార్జితాన్ని ప్రభా 30 60 100 ఫలింపచేసి బిడ్డల అవసరతలన్నీ తీర్చి, లేమిని తొలగించి, కలిమి దయచేసి ప్రభా బిడ్డలు సౌఖ్యంగా ఉండటానికి నీ కృప దయచేయమని, వారి జీవితాలు, వారి హృదయాల్లో సంతోష ఆనందాన్ని అధికము చేసి కృప దయచేయమని ప్రభా. ఈ ప్రార్థన, ఈ కుడికి ఆరాధన అంతా కూడా నీ సన్నిధికి చేర్చుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మరొక విషయం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. రాపాకనైన ప్రకాశంకులు ప్రభా నీ మహిమలోనికి చేర్చుకున్నారు ప్రభా. అయ్యా విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా జ్యోతాంటిని బట్టి ప్రభా, అలాగే నేను సుధీర్ని బట్టి, తన భార్యని బట్టి, బిడ్డలు బట్టి, అలాగే నేనైనా స్వరూపాన్ని బట్టి, తన భర్తను, బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తగిన ఆదరణ కుటుంబానికి దయచేయండి నాయన. అంకుల అన్నదమ్ములకి, అక్క చెల్లెల కుటుంబాలకు అందరికీ ఆదరణ దయచేయమని, అయ్యా విడిచిపెట్టిన కుటుంబాన్ని నువ్వు ఆదరించి కృప దయచేయమని ప్రభా. ఆ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మరి ప్రత్యేకంగా అయా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా సంఘమునంతటిని దీవించి కనికర కృపతో నడిపించమని, 25వ తారీఖున జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా అలాగే 31st నైట్ నైనా ప్రభా మీరు అయ్యా మాకు తోడుగా ఉండండి. 1st తారీఖున మీరు మాకు తోడుగా ఉండి, ఈ కార్యక్రమాలన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి నీ ఆత్మకార్యము జరిగించి, నీ ఆత్మ సహాయము దయచేసి అయ్యా ఇదిగో సంఘమును బలపరిచి, నూతన ఆత్మలు నడిపించి ప్రభా, సంఘంలో నూతన ప్రభావముతో నింపి ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రభా. దీనులమై నీ సన్నిధిలో ఒదిగి ఉండే కృప మాకు అనుగ్రహించమని, మమ్మల్ని బలాభివృద్ధి చేయమని ప్రభా. అధిక ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, ఈ పరిచర్య అంతటి చుట్టూ నీ కంచి, నీ కాపుదల భద్రత ఉంచమని, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రవేశరక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.